హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే మీ వ్యక్తి కోసం మీరు ఎలా అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. మీ వ్యక్తి అంటే మీకొక ఒపీనియన్ ఉండొచ్చండి. వాళ్ళ కోసం మీరు పాజిటివ్‌గా అయినా అనుకోవచ్చు ఆర్ నెగెటివ్‌గా అయినా కూడా అనుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు వాళ్ళ కోసం ఎలా అనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదండీ! ఈవెన్ ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చు. బట్ పర్టిక్యులర్‌గా మనం ఎవరైనా ఒక వ్యక్తిని మీట్ అయినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం. మాట్లాడేటప్పుడు మనకొక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ మనకొక ఫీలింగ్ ఉంటుంది. ఎదుటి వ్యక్తులకు కూడా అంటే మనం గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసామా? బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నామా? మనం వీళ్ళకి ఎలా అనిపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారండి. సో, ఇప్పుడు కూడా మీ వ్యక్తితో మీకొక మంచి కనెక్షన్ ఉన్నా, లేకపోయినా సరే స్టిల్ మీరు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళనుకుంటున్నారు. మేబీ మీరు వాళ్ళ కోసం ఒక పాజిటివ్ వేలో అనుకోవచ్చు. బట్ వాళ్ళేంటంటే మీరు నెగెటివ్‌గా వాళ్ళ కోసం అనుకుంటున్నారు అని కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా! సో, వాళ్ళ ఆలోచనలో మీరు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే అంటే మీరు వాళ్ళ కోసం పాజిటివ్‌గా అనుకోవచ్చు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరు వాళ్ళ కోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారని ఫీల్ అవ్వచ్చు. అలాంటివి క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మాత్రమేనండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం మీరిప్పుడు ఎలా అనుకుంటున్నారు అని వాళ్ళనుకుంటున్నారు. సో, అసలు వాళ్ళకేమనిపిస్తుంది? మీరు వాళ్ళ కోసం పాజిటివ్‌గా అనుకుంటున్నారా? లేకపోతే నెగెటివ్‌గా అనుకుంటున్నారా? అనేది అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది చూద్దాం. సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందండి. అది కొంచెం పెద్దదే. ఒక ఇష్యూ అని కూడా చెప్పొచ్చు. బట్ డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి జరిగింది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌కి మీరు రెస్పాన్సిబుల్ కాదు. అండ్ ఆ వ్యక్తి కూడా రెస్పాన్సిబుల్ కాదు. కాకపోతే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, ఆహ్, మీరు డెఫినిట్‌గా అనుకుంటున్నారు. ఈ సిట్యుయేషన్‌కి ఆ వ్యక్తే రెస్పాన్సిబుల్. వాళ్ళు ఇవన్నీ కావాలనే చేశారు అని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళకైతే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇది యాక్చువల్‌గా ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఆ వ్యక్తి అనుకోలేదు. మీరు యాక్చువల్‌గా అనుకోలేదు. కాకపోతే అలా అయిపోయిన తర్వాత ఏంటంటేనండి, ఇప్పుడు మన వల్ల ఒకటి అవ్వనప్పుడు ఆబ్వియస్‌గా మనం ఆపోజిట్ వ్యక్తినే బ్లేమ్ చేస్తాం. సో, ఇక్కడ ఆ వ్యక్తి మిమ్మల్ని మేబీ బ్లేమ్ చేయొచ్చు. కానీ మీరు కూడా ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌కి అని వాళ్ళైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకేమనిపిస్తుందంటే ఆహ్, ఎందుకో గానీ ఈ సిట్యుయేషన్ అయిన తర్వాత నుంచి డెఫినిట్‌గా వీళ్ళని మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో చూడడం స్టార్ట్ చేశారు అని వాళ్ళకైతే అనిపిస్తుందండి. ఇక్కడ ఇంకొకటి కూడా మీరెందుకో కానీ ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తి అంటే మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. ముందులాగా వీళ్ళు లేరు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. లేకపోతే
ముందంత ఇంట్రెస్టింగ్‌గా లేరు. ఇప్పుడేంటంటే ఇద్దరి మధ్యలో క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళతో ఒకళ్ళు కొన్నిటికి అగ్రీ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ కూడా ఈ వ్యక్తి అని మీరు ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తి మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అయితే మీకు బిల్డ్ అయినట్టుగా వాళ్ళు అది సెన్స్ చేస్తున్నారు. అది నేను క్లియర్‌గా చెప్పగలను. అంటే మేబీ వీళ్ళు రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎంతో కొంత రెస్పాన్సిబుల్ అవ్వకుండా ఇలాంటివి జరగవు. బట్ డెఫినిట్‌గా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు 100% తీసుకోవాలనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి కన్సిడరేట్‌గా లేరు. లేకపోతే వాళ్ళు కరెక్ట్‌గా థింక్ చేసుంటే సిట్యుయేషన్స్ అనేవి ఈ వేలో టర్న్ అయ్యేవి కాదు అని అంటే మీరు బ్లేమ్ చేసినా సరే దాన్ని వాళ్ళు అగ్రీ అవ్వాలనుకోవట్లేదు. అలా అని చెప్పి ఇది క్లియర్ చేయాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరైతే ఇలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. అంటే ఒకవేళ ఈ వ్యక్తి కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని ఈ వ్యక్తి ఈవెన్ ఒక మిస్టేక్ జరిగినా సరే, ఆ టైంలో వాళ్ళు డిఫెండ్ చేసినా ఆర్ వాళ్ళు సరిగ్గా మాట్లాడినా సరే, ఈ థింగ్స్ అనేవేంటంటే ఒక పీస్‌ఫుల్ వేలో ఎండ్ అయ్యేవి. ఇంతవరకు వచ్చుండేవి కాదు. లేకపోతే ఇంత కాంప్లికేట్ అయ్యేది కాదు. ఆ వ్యక్తి ప్రాపర్‌గా స్టాండ్ తీసుకోకపోవడం వల్లే ఈరోజు సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలా ఉన్నాయి. అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు స్టాండ్ తీసుకుంటే బావుంటుంది. మేబీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయని మీరు ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళకైతే అనిపిస్తుంది. వాళ్ళకి అర్థమవుతుందండి. మీ ఇంటెన్షన్స్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదని కాదు. మరి మీరు ఇలా అనుకుంటున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. బట్ డెఫినిట్‌గా ఆ వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ గురించి మీరు నెగెటివ్‌గా అనుకుంటున్నారు. లేకపోతే మీరు వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదని ఫీల్ అవుతున్నారు. లేకపోతే థింగ్స్ ఏంటంటే వాళ్ళు కావాలని కాంప్లికేట్ చేస్తున్నారు. సింపుల్‌గా ఎండ్ అవ్వాల్సినవి లేకపోతే కొన్ని సింపుల్‌గా డీల్ చేయాల్సినవి కూడా టఫ్ అయిపోతున్నాయి. దానికి రీజన్ మీరే అని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి. సో, ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఈ వ్యక్తులేంటంటే మేబీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరలా అనుకుంటే వాళ్ళు చేసేదేం లేదు అని కూడా అనుకుంటున్నారు. అంటే ఎందుకు ఇలా వాళ్ళనుకుంటున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే కర్మ అనేది రియల్ అండి. సో, ఒకవేళ నిజంగా ఎవరు ఇక్కడ మిస్టేక్ చేస్తే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. క్లియర్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం మీరే మిస్టేక్ చేశారని అనుకుంటున్నారు. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళు మిస్టేక్ చేశారని మీరు అనుకుంటున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, అందుకే ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, ఈరోజు కాకపోతే రేపైనా సరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. లేకపోతే ఎవరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కదా! సో, దానికి ఇంకా ఇక్కడ మాట్లాడడానికి ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడానికి ఏముంది? ఈవెన్ మీ నుంచి వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ అయితే వెళ్తున్నాయి. లైక్ నెగెటివ్ వైబ్స్ అని కూడా చెప్పను కానీ, మీరు ఇప్పుడు ఏదైతే వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఖచ్చితంగా ఇదేంటంటేనండి నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే టైమొస్తే అన్నీ తెలుస్తాయి. టైమే అన్నీ చెప్తది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకే ఏదో ఒక రోజు అర్థమవుతుంది. మీరు డెఫినిట్‌గా రియలైజ్ అవుతారు అని మాత్రం అనుకుంటున్నారండి. ఎందుకంటే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే ఇంటెన్షనల్‌గా ఏది కూడా చేయలేదు. అంటే కొంతమంది కావాలని మిస్టేక్స్ చేస్తుంటారండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు కావాలని మిస్టేక్ చేసినట్టుగా ఎక్కడా కూడా ఫీల్ అవ్వట్లేదు. ఈవెన్ కొన్ని జరిగాయి. జరిగిన తర్వాత వాళ్ళు మీకు నెగెటివ్ ఇంప్రెషన్ ఇచ్చినా సరే, దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదనే వాళ్ళ ఫీలింగయితే. సో, ఇక్కడ మీరు వాళ్ళ గురించి నెగెటివ్‌గా ఇలా అనుకుంటున్నా సరే, వాళ్ళకేంటంటేనండి తెలుస్తది. ఖచ్చితంగాను వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ఇలా నెగెటివ్‌గా అనుకుంటే, దానికి వాళ్ళేం చేయలేరు. సో, వాళ్ళేంటంటే, వాళ్ళ వేలోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారండి. అలా అని చెప్పి మీ విషయంలోని వాళ్ళు అంటే నెగెటివ్‌గా కొన్ని చెయ్యాలి, లేకపోతే మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. బట్ వాళ్ళ ఒపీనియన్ మాత్రం మీరు వాళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళే ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు చేయాల్సింది చేస్తేనే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా! సో, దాన్ని మాత్రం వాళ్ళేంటంటే ఆహ్, అగ్రీ చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి కొంత స్ట్రెస్ అయ్యారు. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ మీ ఒపీనియన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇది మెంటల్‌గా పీస్ ఇవ్వట్లేదంట. వాళ్ళు చాలా స్ట్రెస్ అవుతున్నారండి. సో, వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నంత మాత్రాన మీకు ప్రాబ్లమాటిక్‌గా వాళ్ళు చేంజ్ అవుతారు. లేకపోతే మీకు ట్రబుల్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. కాకపోతే మరి వాళ్ళ పీస్ అనేదేంటంటే
మీకు కొంత హర్టింగ్‌గా ఉంటుంది. అదేంటంటే వాళ్ళు పే చేసే ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. అంటే మీరనుకోవచ్చు మేము హర్ట్ అయితే మేము ప్రైస్ పే చేస్తున్నట్టు కదా అని. బట్ వాళ్ళ సెల్ఫిష్‌నెస్‌ని చేసుకున్న దగ్గర అది వాళ్ళకి కూడా కష్టమేనండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తులు ఆ టైప్ కాదు. మంచి వ్యక్తులే. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిపోయాయి. మీరు ఈ వ్యక్తి కోసం ఏదైతే అనుకుంటున్నారో అది అంటే రాంగ్ అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారో మీకే తెలుసు కాబట్టి, ఆ పెయిన్‌ని మీరు ఎండ్యూర్ చేసుకున్నారు కాబట్టి, ఇక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు. బట్ ఆ వ్యక్తి కూడా టెక్నికల్‌గా వాళ్ళైతే ఏ రాంగు చేయలేదు. మేబీ స్టాండ్ తీసుకోకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు స్టాండ్ తీసుకోకపోయినా సరే, ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి జరిగుండేవి. సో, ఏదో ఒక రోజు అది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నారండి. క్లియర్‌గా నాకు తెలిసి, మీ మనసులో ఈ వ్యక్తి కోసం మీరు అలానే అనుకుంటూ ఉండొచ్చు. డెఫినిట్‌గా అది వాళ్ళైతే గెస్ చేశారు. గెస్ చేసి దానికి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఇక్కడేంటంటేనండి నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏంటంటే మీరు అనేసరికి ఎప్పుడూ కూడా ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీయేనండి. కాకపోతే ఆ ఎఫర్ట్స్ మీరు గుర్తించరు అన్నప్పుడు వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోలేదు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేదు అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళు చేసింది వాళ్ళకి తెలుసండి. మీరలా అనుకుంటున్నారు అని చెప్పి, ఆ వ్యక్తి అయితే క్లియర్‌గా తెలుసుకున్నారది. అయినా సరే వాళ్ళేంటంటే, ఇంకేదో చేసేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే, వాళ్ళు చేసిందేది కూడా మీరు గుర్తించినట్టుగా ఇప్పటి వరకు వాళ్ళకెక్కడ అనిపించలేదు. సో, డెఫినెట్‌గా అందుకే వాళ్ళేంటంటే, మళ్ళీ మళ్ళీ స్టాండ్ తీసుకొని, అయినా సరే మీ నుంచి ఆ రికగ్నైజేషన్ లేకపోతే, అది వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరండి. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్తున్నాను మీకు. మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఎలా అనుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే పాజిటివ్‌గా లేరు. ఒకప్పుడు పాజిటివిటీ ఉంది. ఇప్పుడైతే అది లేదు మీలో అని. సో, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో, ఈ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు. బట్ యూనివర్స్ మీకేం చేయమని చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. మీరు కూడా ఏంటంటే, చాలా వరకు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఈ వ్యక్తి విషయంలోని అంటే, కాసేపు మీకు వాళ్ళు రైట్ అనిపిస్తుంది. కాసేపు వాళ్ళు మీకు రాంగ్ అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఆ వ్యక్తి ఏంటంటే, స్ట్రెయిట్‌గా మీరు వాళ్ళ కోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారనే ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీరేంటంటే, ఈ వ్యక్తి కోసం పాజిటివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. పాజిటివ్‌గా కూడా కొంత వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతున్నారు. కాకపోతే దానికి మీరు స్టిక్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కాసేపు వాళ్ళు పాజిటివ్‌గా అనిపిస్తే, కాసేపు వాళ్ళు మీకు నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీరు కూడా ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. మీ లైఫ్‌లో నాకు తెలిసి మీకు ఈ ఒక్క సిట్యుయేషన్ అనే కాదు, వేరే సిట్యుయేషన్స్‌లో కూడా ఇబ్బందులైతే ఉన్నాయి. అయినా సరే ఇదొక హెడ్‌ఏక్‌లా అనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో నాకు తెలిసి మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే మంచిది. అంటే మీకు మీరు కొన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ఆ వ్యక్తి అయితే మాత్రం మీ విషయంలో ఏ తప్పు చేయలేదు. మీరు వాళ్ళ కోసం నెగెటివ్‌గా అనుకున్నా సరే వాళ్ళు చేసేదేం లేదు అనుకుని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి మీరు పాజిటివ్‌గా అనుకుంటున్నారు. నెగెటివ్‌గా అనుకోవట్లేదు అని వాళ్ళకి తెలిసేలా చేయాలండి. అలా చేయాలి అంటే ముందు మీరు వాళ్ళ కోసం పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎక్కడో కానీ మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో, మీ ఆలోచనలు మారాలి. ఈ ఆలోచనలు మారాలి, స్టెబుల్ అవ్వాలి అంటే మీరు ఎవరిదైనా ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోండి. సో, వాళ్ళైనా సరే మీకు చెప్పింది అర్థమవుతుంది. ఎందుకో కానీ మీరు వ్యక్తులు చెప్తున్నా సరే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. మీకు మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పార్షియల్‌గా రైటే. వాళ్ళ గురించి మీరేంటంటే ఇలా అనుకుంటున్నారు కాబట్టి ట్రూత్ అనేది ఏ రోజైనా బయటకు వస్తుంది. ఏ రోజైనా సరే మీరు రియలైజ్ అవుతారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, మీలోనే డౌట్స్ అయితే ఉన్నాయి. ఇది మార్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ప్రెజెంట్ కాంప్లికేటెడ్‌గా ఉందండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. చాలా సింపుల్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారండి. దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అవైతే అవసరం లేదిక్కడ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పిన రీడింగు. ఎందుకంటే కొంత వాళ్ళకి ఏమనిపిస్తుంది అనే రీడింగ్ నేను చేశాను కదా! మీరెలా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది చెప్పాను కాబట్టి ఎక్కడో కొంచెం ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం.
సో, ఇక్కడేంటంటేనండి, మీ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే, మీరసలు వీళ్ళ గురించి చాలా నెగెటివ్‌గా అనుకుంటున్నారని ఫీలవుతున్నారండి. మీ వ్యక్తి మీద మీకు చాలా నెగెటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడింది. సో, అలా నెగెటివ్ ఒపీనియన్ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మీ ఓవర్ థింకింగే అని వాళ్ళు ఫీలవుతున్నారు. ఇక్కడ యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. మిస్‌కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరేదైనా ఒకటి పాజిటివ్‌గా మాట్లాడినా అది వాళ్ళకి నెగెటివ్‌గానే అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేదైనా పాజిటివ్‌గా మాట్లాడినా మీకది నెగెటివ్‌గా అర్థమవుతుంది. బట్ మీ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళేం చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళేం చెప్పినా సరే మీరేంటంటే దానికి ఓవర్ థింక్ చేస్తున్నారు. సిట్యుయేషన్ అది కాకపోయినా సరే మీరేంటంటే ఆ వేలోనే దాన్ని ట్రీట్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే వాళ్ళ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పి మీ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే తెలియాలి. బట్ డెఫినిట్‌గా మీ వ్యక్తి అయితే మాత్రం ఈ రకంగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి కూడా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్‌కి రీజన్ ఏంటంటే మీరెందుకో కానీ అంటే వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్‌తో ఉన్నారు అనే ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళు ఎంతసేపు ఎలా అనుకుంటున్నారంటే వీళ్ళు మన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది కూడా ఒక నెగెటివ్ వేలో మనల్ని అనుమానిస్తున్నారు ప్రతి దానికి కూడా. అండ్ ఎమోషనల్ అయిపోతున్నారు. సో, ఇలాంటి ఒక ఫీలింగ్‌లో ఉన్నారండి మీ వ్యక్తి. ఈవెన్ మీరేంటంటే వాళ్ళకి ఆ అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నా సరే, ఆ అటెన్షన్ అనేది పాజిటివ్ వేలో పోర్ట్రే అవ్వట్లేదండి ఇక్కడ. మీ వ్యక్తి ఏంటంటే, వాళ్ళు కూడా మీకు అటెన్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే, మీకు అటెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఆ అటెన్షన్ ఇవ్వలేకపోతే, దాన్ని కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ పెయిన్ అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ వరకు మీకు ఆ కంఫర్ట్ దొరికితే చాలు కానీ, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. డెఫినిట్‌గా మీ వ్యక్తి అయితే మాత్రం మీకు ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది. వీళ్ళంటే మీకెక్కడో తెలియని ఆ హేట్రెడ్ ఉంది అని మాత్రం ఫీల్ అవుతున్నారండి. మరి అలాంటి ఇంప్రెషన్ మీరెందుకు వాళ్ళకిచ్చారో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ ఇలానే ఉంది సిట్యుయేషన్ అయితే. ఈవెన్ మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే కొన్ని థింగ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. పాస్ట్‌లో వాళ్ళు ఏ వ్యక్తినైతే చూసారో మీరు ఆ వ్యక్తి కాదు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ఎందుకంటే కంప్లీట్‌గా మీరు ఎప్పుడైతే నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారో వాళ్ళకి మీరు ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఈవెన్ మీ హార్ట్‌లో కూడా అంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్‌ని ఒక నెగెటివ్ వేలో హ్యాండిల్ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మేబీ మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఇచ్చారేమో! బట్ చాలా నెగటివిటీ అయితే కనిపిస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు యాక్చువల్‌గా మీలో ఉన్న ఈ నెగటివిటీ చూసి. అంటే ఇది మీరు నెగెటివ్ అని నేను చెప్పను కానీ ఇంప్రెషన్ అనేది మాత్రం ఆ రకంగానే ఇస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడో ఏమనిపిస్తుందంటే మన గురించి ఎందుకింత నెగెటివ్‌గా అనుకోవాలి? మేబీ వాళ్ళకి కొన్ని నచ్చకపోతే అది ఓపెన్‌గా చెప్పొచ్చు కదా! కానీ ఎందుకు ఇంత నెగెటివ్‌గా థింక్ చేయాలి? ఇంత టాక్సిసిటీ అనేది చూపించాలి? ఇక్కడ ఇంకొకటి కూడా మీ వ్యక్తికి డౌట్ ఉందండి. మీకెవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారేమో! మీకేంటంటే వాళ్ళ కోసం ఎవరైనా బ్యాడ్‌గా చెప్తున్నారేమో! అందుకే మీరేంటంటే మీ వ్యక్తి కోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారేమో అనే డౌట్ కూడా ఉంది. బట్ వాళ్ళేంటంటే అది ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇలా ఎవరో ఒకళ్ళు బ్యాడ్‌గా చెప్పేవాళ్ళుంటారండి. కానీ పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే ఒక వ్యక్తినే బ్లేమ్ చేయాలి అని అనుకోవట్లేదు. బట్ స్టిల్ మీకు కూడా అంటే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఎవరైనా ఒక వ్యక్తి చెప్తారండి. చెప్పినంత మాత్రాన అనుమానించాలి, చెప్పినంత మాత్రాన గొడవ పెట్టుకోవాలని రూల్ లేదు కదా! డెఫినిట్‌గా ఈ వ్యక్తి గురించి మీకు కూడా ఎక్కడో నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటేనే కదా! ఇంకో వ్యక్తొచ్చి చెప్తే మీరు దాన్ని ట్రస్ట్ చేసి వాళ్ళని అడగడం కానీ, వాళ్ళతో ఫైట్ చేయడం కానీ చేస్తారు. సో, ఇక్కడేంటంటే మీ వ్యక్తి థర్డ్ పర్సన్స్‌ని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్‌ని బ్లేమ్ చేయడానికి ఏముంది? మీరే కానీ స్టెబుల్‌గా ఉంటే, మీకే కానీ ఈ వ్యక్తి ఏంటో అర్థమైతే మీరు మీ వ్యక్తి గురించి నెగెటివ్‌గా అనుకునేవాళ్ళు కాదు కదా! ఈ గొడవలనేవి ఉండేవి కాదు కదా! సో, ఆ వేలో ఆలోచిస్తున్నారండి. అలా అని చెప్పి మీ వ్యక్తి ఏంటంటే ఇది క్లియర్ చేసి ఇదేంటంటే సార్ట్ ఔట్ చెయ్యాలి అన్నా సరే వాళ్ళకి హోప్ కనిపించట్లేదు. అంటే ఏ రకంగా వాళ్ళు మీలోని ఆ పాజిటివిటీ తీసుకొస్తారు? మిమ్మల్ని వాళ్ళు మార్చగలుగుతారు? వాళ్ళేంటో మీకు అర్థమయ్యేలా ఎలా చేస్తారు? సో, యాక్చువల్‌గా మీ వ్యక్తికేంటంటే మీరు మారితే బాగుంటుంది అనే ఫీల్ ఉంది కానీ, స్టిల్ ఎలా అది జరుగుతుంది? వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత నెగటివిటీ అనేది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు మీలో ఇదైతే
కావాలి అని అనుకోలేదండి. మిమ్మల్ని ఒక కంప్లీట్ డిఫరెంట్ వ్యక్తిలా చూసారు. సో, ఆ వ్యక్తినే వాళ్ళైతే కోరుకున్నారు. బట్ ఇప్పుడది వాళ్ళకి కనిపించకపోయేసరికి అసలు ఎప్పటికైనా సరే మీరు మారుతారా? ఎప్పటికైనా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారా? ఎప్పటికైనా సరే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయా? అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మెయిన్ ఏంటంటే వ్యక్తి ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీతో ఎండ్ చేయడం అనేది కూడా వాళ్ళకి పెయిన్‌ఫుల్లే. బట్ మీరేంటంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ అనేది విడిచిపెట్టట్లేదండి. ఎందుకంటే మీలో ఉన్న ఆ నెగటివిటీ అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో, అది టెక్నికల్‌గా వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే కమింగ్ డేస్‌లో ఖచ్చితంగా ఈ వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటారండి. వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్తారు. అది మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే, మీరు వాళ్ళ కోసం నెగెటివ్‌గా అనుకున్నా, పాజిటివ్‌గా అనుకున్నా సరే, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. అది మిమ్మల్ని మరికొంచెం ఇబ్బంది పెట్టినా సరే, వాళ్ళేంటంటే కేర్ చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే, వాళ్ళకసలు పీస్ ఉండట్లేదంట ఫస్ట్. మీ పీస్ కోసం ఆలోచిస్తే వాళ్ళకి పీస్ ఉండట్లేదంట. సో, ఆ వేలో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో డెఫినిట్‌గా ఆ వ్యక్తి ఏంటంటే అల్టిమేట్‌గా మీరు చెప్పింది కూడా వింటారు అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీకు అర్థం కానప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి వినాల్సిన అవసరం ఏముందండి. సో, అది యాక్చువల్‌గా ఇష్టం లేదు. మీతో అంత దూరం నెగెటివ్‌గా మీకు ఎగెయిన్స్ట్‌గా వెళ్ళడం అనేది నచ్చట్లేదు. బట్ వాళ్ళు చేసేది కూడా ఏం లేదండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వ్యక్తి ఇదే ఫ్లోలో వెళ్తే మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసే పరిస్థితయితే రావచ్చు. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే ఆహ్, మీరేంటంటే వీళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నట్టయితే ఆ ఆలోచనలు మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తిలో నెగటివిటీ చూసినా సరే స్టిల్ దాన్ని పీస్‌ఫుల్‌గా కమ్యూనికేట్ చేసి కూడా చేంజ్ చేయొచ్చండి. ఒకవేళ ఈ వ్యక్తి అదే అని మీకు ఫీలింగుంటే వీళ్ళకి దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి అని అనుకోవట్లేదండి. వాళ్ళకి కూడా ఇది స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంది. మేబీ మీరు అంటే ఎక్కడో ఇష్టమైతే ఉంది కానీ, ఈ వెర్షన్‌లో మీరు వాళ్ళకిష్టం లేదు. వాళ్ళ గురించి మీరు ఇలా అనుకోవడం వాళ్ళకైతే అస్సలిష్టం లేదు. సో, డెఫినిట్‌గా ఛాన్స్ ఉంటే మాట్లాడడానికి ట్రై చేయండి. పీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్ అది కాదు. మీరు అలా అనుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. లేకపోతే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆ ఇన్‌సెక్యూరిటీస్ ఏంటి? సో, వాళ్ళకి తెలియాలండి. వాళ్ళకి తెలిసిన రోజు కూడాను మేబీ వ్యక్తులేంటంటే మీ వైపు నుంచి ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇంకా మీ చేతుల్లో ఉందని మాత్రం నేను చెప్పగలనండి. ఆ వ్యక్తికి అంటే మీ నుంచి వస్తున్న నెగెటివ్ వైబ్స్ అర్థమవుతున్నాయి. బట్ ఎక్కడో చిన్న హోప్ కూడా ఉందండి. మారుతారేమో, పాజిటివ్‌గా ఆలోచిస్తారేమో అని. ఆ హోప్ అనేది వాళ్ళలో పెంచాలా? వద్దా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు మీకోసం. మీరింత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి, అసలు యూనివర్స్ మీకింకా ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో, నిజంగానే ఈ వ్యక్తి అంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఎక్కడో కానీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో, డెఫినిట్‌గా అందుకే అవే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ వ్యక్తి విషయంలో మీరు కొంత చేంజ్ అవ్వాలండి. ఈ వ్యక్తి చేసిన రాంగ్ థింగ్స్‌ని అండ్ రైట్ థింగ్స్‌ని ఎనాలిసిస్ చేయాల్సుంటుంది. సో, ఈ వ్యక్తిలో మీకు ఆ ఎక్కువ నెగటివిటీయే కనిపిస్తుంది. వీళ్ళెందుకో కానీ మీకు నిజంగానే టాక్సిక్‌గా అనిపిస్తున్నారంటే, ఇంకా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొనైనా సరే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తికి క్లారిటీ అయితే ఉంది. సో, మీలో కూడా ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి అంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఈ వ్యక్తిని ఎందుకో గాని మీరు మీ లైఫ్‌లో హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అది ప్రాబ్లమ్ కాదండి. బట్ ఈ విషయంలో మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకుంటే, నాకు తెలిసి ఈ వ్యక్తి వల్ల వచ్చే డేంజర్స్‌ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. క్లియర్‌గా కమ్యూనికేషన్ అనేది అయిపోతే, ఆ వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం కానీ, వాళ్ళు మీ గురించి ఆలోచించడం కానీ ఇలాంటివి మానేస్తారండి. మీరు కూడా ఏంటంటే పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతారు. ఆ వ్యక్తికి ఆ పీస్‌ని ఇవ్వగలుగుతారు. ఇది కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉన్నా సరే థింగ్స్ ఏంటంటే ఇద్దరికీ బెటర్ అవుతాయి. బట్ ఇక్కడేంటంటే ఇలాంటి ఒక ఫేజ్‌లోనే ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా మీరు ఫ్రీ అవ్వలేరండి. చాలా సఫర్ అవుతారు. సో, కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తితో మాట్లాడండి. మాట్లాడి మీ ఒపీనియన్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి అస్యూమ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వొద్దు.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం మీరు ఎలా అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి కోసం మీరు పాజిటివ్‌గా అనుకుంటున్నారనే వాళ్ళైతే అనుకుంటున్నారండి. ఈవెన్ అంటే మీకెక్కడో డౌట్స్ ఉన్నా, ఆ వ్యక్తిని మీరు 100% ట్రస్ట్ చేయకపోయినా స్టిల్ వాళ్ళని మీరేంటంటే బ్లేమ్ చేస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళని మీరు హేట్ చేస్తున్నట్టుగా వాళ్ళెక్కడా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది. సో, ఆ ఇష్టాన్నే ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీ నుంచయితే వాళ్ళకి పాజిటివ్ వైబ్సే వెళ్తున్నాయండి. వాళ్ళకి తెలుసు మీకు వాళ్ళంటే ఇష్టమని. ప్లస్ కొన్ని డౌట్స్ కూడా మీకున్నాయి. లైక్ ఏంటంటే, ఈ వ్యక్తి మీతో అలానే ఉంటారా? లేకపోతే ఈ వ్యక్తి మారిపోతారా? లేకపోతే అసలు అప్పుడప్పుడు ఈ వ్యక్తి మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు కదా! సో, అది కూడా వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలిసినప్పుడు ఆబ్వియస్‌గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా! సో, ఖచ్చితంగా వాళ్ళేంటంటే, మీరు వాళ్ళ విషయంలో కొంత డౌట్ పడుతున్నారు. బట్ ఇష్టం ఉంది అనే క్లారిటీ మాత్రం మీకుంది అని వాళ్ళకైతే అర్థమైంది. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఎలా ఉందంటే సిట్యుయేషన్ ఎందుకో కానీ ఈ వ్యక్తి గురించి కొన్ని మీరు క్లియర్‌గా తెలుసుకోకుండానే మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారని అనుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి గురించి మీకు అన్నీ తెలుసు. తెలీదని కాదు. కాకపోతే కొన్ని మాత్రం మీకు తెలియట్లేదు. సో, ఆ తెలియని వాటికి అసలు రీజన్ ఏంటి? ఎందుకు దాచిపెడుతున్నారు? వీళ్ళు వెనక ఏమైనా చేస్తున్నారా? సో, అసలు ఏంటి పరిస్థితి అనుకోని ఇలా కొంత మీరు అప్‌సెట్ అవుతుంది కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారండి. వాళ్ళకి అర్థమవుతుంది. అదేంటంటే మీరు కొన్ని విషయాల్లోని డిసప్పాయింట్ అవుతున్నారు. కొన్ని విషయాల్లోని వాళ్ళ వైపు నుంచి కమిట్మెంట్ రాకపోవడానికి, లేకపోతే వాళ్ళు ఏంటంటే కొన్ని మీకు క్లారిఫై చెయ్యకపోవడానికి మీరేంటంటే చాలా వెయిట్ చేస్తున్నారు ఆ ఆన్సర్స్ కోసం అని. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు అదేంటంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. సో, అందుకే వాళ్ళు అవి చెప్పలేకపోతున్నారు. దానికి అంటే మీరు అలా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళకి నచ్చట్లేదండి. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అన్‌కండిషనల్‌గా లవ్ చేయాలి. లేకపోతే సెల్ఫ్‌లెస్‌గా ఉండాలి. వాళ్ళ నుంచి మీరు అంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, మీరు అవేమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా నార్మల్‌గా ఉంటే బావుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తికి తెలుసు. మీరు వాళ్ళ కోసం పాజిటివ్‌గా అనుకుంటున్నారని. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ వ్యక్తిని మీరు ఏదైతే అంటే సస్పెక్ట్ చేస్తున్నారో, లేకపోతే మీకు ఉండాల్సిన డౌట్స్ ఉన్నాయో, అవి వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు క్లారిఫై చేయట్లేదు. సో, అది మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఏంటంటే ఆ ఫీలింగ్ ఉందండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలానే డౌట్స్ పడి, ఇలానే అంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకోని తెలుసుకోవాలని ట్రై చేస్తే రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు చేసే పనుల వెనుక ఒక రీజన్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏది కూడా మీకు హార్మ్ చెయ్యాలని చెయ్యట్లేదు అని మీరు రియలైజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరెందుకో రీచ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరేంటంటే వాళ్ళ గురించి పాజిటివ్‌గా అనుకుంటున్నప్పుడు కంప్లీట్‌గా పాజిటివ్‌గా అనుకోవాలనేదే వాళ్ళ ఫీలింగ్. ఒకవేళ నెగెటివ్‌గా అనుకుంటే కంప్లీట్‌గా నెగెటివ్‌గా అనుకోవచ్చు. అది మీ ఇష్టం. బట్ ఏంటంటే ఇలా కొంత పాజిటివ్‌గా అనుకోని, కొంత నెగెటివ్‌గా అనుకోవడం అనేది వాళ్ళకెందుకో అది నచ్చట్లేదు. ఎందుకంటే ట్రస్ట్ చేస్తే 100% ట్రస్ట్ చేయాలి. లేకపోతే కంప్లీట్‌గా విడిచిపెట్టేయాలి. బట్ ఇలా చేయడం అనేది వాళ్ళకి కూడా అదేంటంటే కొంత ట్రబుల్సమ్‌గా అనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనేది వాళ్ళ ఫీలింగ్. సో, అలా 100% వర్కౌట్ అవ్వాలంటే మీరు అన్‌కండిషనల్‌గా వాళ్ళకి ట్రస్ట్ చేయాలనేది కూడా వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇదేంటంటే మీ చేతిలో ఉన్న సిట్యుయేషనే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తికి మరి మీరు ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నారో నాకు తెలీదు కానీ, వాళ్ళకైతే అనిపిస్తుంది. మీరు వాళ్ళని డౌట్ పడుతున్నారు. మీ వెనక ఏదో జరుగుతుంది అని మీరు వాళ్ళని సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. లేకపోతే వాళ్ళతో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. లేకపోతే కొన్ని ప్రామిసెస్ వాళ్ళని చేయమని అడుగుతున్నారు. ఇవంతా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అది వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఇక్కడ అందుకే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, ఇలా ఏం కాకుండా వాళ్ళని కొంతకాలం ఫ్రీగా విడిచిపెట్టేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే ఆ హ్యాపీనెస్ అనేది
మీ నుంచి దొరకాలి. కాకపోతే ఇలా మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది దొరకదు. మరి కొంచెం రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది అనే ఫీల్‌లో ఉన్నారండి. ఈ వ్యక్తి కోసం మీరు పాజిటివ్‌గా అండ్ నెగెటివ్‌గా అనుకోవద్దండి. ఏదో ఒక్క వేలోనే వాళ్ళకి ఇంప్రెషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇలాగా మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యి వాళ్ళకేంటంటే మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తుంటే వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదా? అవ్వదా? అని. వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని స్ట్రెయిట్‌గా అడగండి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మేబీ ఇది టైం కాదేమో అని అర్థం చేసుకోండి. అంతేకాని వాళ్ళని అనుమానించడం, లేకపోతే వాళ్ళని ఫోర్స్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే వాళ్ళే చెప్తారు కదా! వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే చెప్పట్లేదు. సో అది మీకు నచ్చకపోతే కంప్లీట్‌గా ఇంకా ఈ వ్యక్తిని వద్దు అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ వ్యక్తి చెప్పాలి అంటే వాళ్ళు రెడీగా లేనప్పుడు మీరు వాళ్ళని ఫోర్స్ చేస్తే చెప్తారండి. మరి కొంచెం రిలేషన్‌షిప్ అనేది ఇద్దరి మధ్యలో కూడా కాంప్లికేట్ అవుతుందండి. సో అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీ ఇష్టం తెలుసు. ఆబ్వియస్‌గా వాళ్ళకి కూడా మీరంటే ఇష్టం ఉంది. కాకపోతే మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని అయితే కాంప్లికేట్ చేయొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరు అనేసరికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు ఎప్పుడు రీచ్ అవుతారనే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. సో ఆ ట్రస్ట్‌ని అయితే మాత్రం ఇంకా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. మీకు మీరే కొన్ని ఎజ్యూమ్ చేసుకోవద్దండి. ఎజ్యూమ్ చేసుకొని మీరేం చేస్తున్నారంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరేంటంటే ఒక లూప్‌లో పెట్టుకుంటున్నారండి. ఈ లూప్‌లో మీరు ఉన్నంత కాలం ఏమవుతుందంటే థింగ్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఆ వ్యక్తికి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్సే ఎదురవుతుంటాయి అన్నమాట. దానికి రీజన్ ఏంటంటే మీరు కూల్‌గా ఉండలేకపోతున్నారు. ఆ వ్యక్తి చేసే పనులు మిస్టీరియస్‌గా ఉంటున్నాయి. సో దానివల్ల మీరు డౌట్ పడుతున్నారు. మళ్ళీ మీరు ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి ఇబ్బందికరంగానే ఉంటుంది, మీకు ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఇదంతా భరించలేక ఈ రిలేషన్షిప్ నుంచే బయటికి వెళ్ళిపోవాలని చూస్తారు. సో అంత ఛాన్స్ ఇవ్వద్దు. మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెట్టండి. ఎంతవరకు పెట్టాలో అంతవరకు ఎఫర్ట్స్ పెట్టండి. బట్ ఇన్ రిటర్న్ అది రావట్లేదు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ మీ చాయిసెస్ని మీరు ట్రస్ట్ చేయండి. కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుందండి. ఆ వ్యక్తి కూడా వర్కౌట్ అవుతుందనే బిలీవ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా అంటే మీరు వాళ్ళకి అలాగా ఒకసారి పాజిటివ్‌గా అనుకుంటున్న ఫీలింగ్ ఇస్తున్నా, ఒకసారి నెగిటివ్‌గా అనుకుంటున్న ఫీలింగ్ ఇస్తున్నా సరే స్టిల్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు కానీ వద్దు అని అనుకోవట్లేదు. కాకపోతే అలా 2 వేస్‌లో మీరు వాళ్ళ కోసం థింక్ చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరేంటంటే వాళ్ళ కోసం ఒక్క వేలోనే అనుకోండి. ఆ ఒక్క వేని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నా లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా సరే అర్థం అవ్వకపోతే అట్లీస్ట్ వాళ్ళు అప్పుడైనా రియలైజ్ అవుతారండి. మీతో వాళ్ళు ఏంటంటే థింగ్స్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యే రిలేషన్షిప్పే, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. కాకపోతే నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే కొంత మారుతారో, మీరు ఎప్పుడైతే అంటే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచిస్తారో డెఫినెట్గా మీ చేతుల్లోనే చాలా సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి. ఇదేంటంటే మీరు కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రిలేషన్షిప్ని ఆ వ్యక్తి కంట్రోల్ చేయడం కాదు. ఆ వ్యక్తి కోసం మీరు నెగిటివ్గా అనుకుంటున్నా, పాజిటివ్గా అనుకుంటున్నా సరే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేయవండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదులేండి, ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.